హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టేస్టీగా ఉండేది, సింపుల్‌గా అయిపోయేది. సమ్మర్‌లో మనకి వేడి ఎక్కువ లేకుండా ఉండాలి అంటే, చల్లదనంగా ఉండాలి అంటే ఇలాంటి కూరలు వండుకోండి. ఏంటి ఆ కూర అనుకుంటా, సొరకాయ పులుసు అండి. సొరకాయ, వంకాయ కలిపి పులుసు పెడుతున్నా. నెక్స్ట్ ఇంకొకటేమో పచ్చి కొబ్బరి, మామిడికాయ పచ్చడి చేస్తున్నా అండి. ఆ 2 నేను ఎలా చేస్తా, ఏంటి అని చెప్పేసి చేసే విధానం చూపిస్తున్నా అండి. ఎవరికైనా నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి. నేనేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నా, సొరకాయ పులుసు పెడుతున్నా. సొరకాయ పులుసుకి ఏంటంటే ముందుగా నేను సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసాను. 4 వంకాయలు కట్ చేసి పెట్టేశానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేశాను. పచ్చి కొబ్బరి, చింతపండు నానబెట్టుకొని మిక్సీ పట్టేసానండి. అన్నీ రెడీ చేసి పెట్టేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ వేసి ఎప్పటిలాగానండి మెంతి పొడి, పసుపు, పోపు గింజలు వేసాను. అవి వేగినాక వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసేసి ఒక్క 2 నిమిషాలు మగ్గినాక కలుపుతామండి. అలానే వదిలేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గిపోతాయి. వంకాయ ముక్కలైనా, సొరకాయ ముక్కలయ్యి మగ్గిన తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా ఇది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టేద్దాం. 1 నిమిషం తర్వాత మూత పెట్టేసుకొని కలిపితే ముక్క మొత్తం సొరకాయ ఉడికింటుంది, వంకాయ ఉడికింటుంది. కాబట్టి ఇప్పుడు మనం సరిపడంత కారము, ముందుగా నేను పేస్ట్ రుబ్బి పెట్టుకున్నాను కదండి, చింతపండు, పచ్చి కొబ్బరి 2 కలిపి పెట్టాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మనకు ఉప్పు, కారము అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయేలాగా వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చండి. ఇదైతే రొట్టెలేక కానీ, చపాతీలేకైనా, రైస్ లేకైనా, బిర్యానీ లేకైనా, ఎందులోకైనా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పులుసు. అంటే నేను టమాటా లేకుండా చింతపండు వేసి పెట్టాను. ఇప్పుడు మనం తగినంత వాటర్ మనం సరిపడినంత వేసుకున్నాం కదా, చక్కగా చూడండి దగ్గర పడదు. కొంచెం మనకి ఈ గ్రేవీ కావాలి అనుకుంటే స్టవ్ కట్టేసుకోవచ్చు. కొంచెం దగ్గర పడాలంటే కొద్దిసేపు ఉంచుకుందాం. ఇప్పుడైతే బెల్లం ముక్క వేద్దామండి కొద్దిగా. బెల్లం ఎందుకంటే మనకు స్వీట్ ఎక్కువ, పులుపు ఎక్కువైనా కానీ సరే మనకు స్వీట్ తగ్గిస్తుంది. బెల్లం ముక్క కొంచెం కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నా అండి. అంతే కొద్దిసేపు మూత పెట్టేద్దాం. అన్నీ వేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్క నిమిషం తర్వాత తీస్తే చక్కగా పులుసు కూడా దగ్గరికి అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకొని చక్కగా అన్నీ సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ కట్టేసేసుకొని బౌల్లోకి కర్రీ తీసి పెట్టేసుకుందాం. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. వేడివేడిగా అన్నంలోనైనా, రొట్టెలోకైనా బాగుంటుంది. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. చక్కగా దీనికి పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ మనం మామిడికాయ, పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి కలిపి పచ్చడి చేద్దామండి. ఇది కూడా సింపుల్గా అయిపోతే ఇప్పుడు వచ్చే సీజన్ మామిడికాయ సీజన్ కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, మామూలుగా మనం చల్లటి అన్నం ఎందులోకైనా బాగుంటుందండి. ముందు ఏమి ఎక్కువ అక్కర్లేదు. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, మామిడికాయ, పచ్చి కొబ్బరి, కొద్దిగా పసుపు, సరిపడంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఎండుమిర్చి వేస్తున్నా, కారమైన వేసుకోవచ్చు మన ఇష్టము. మెత్తగా ఇది ఈ విధంగా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రౌండ్గా, అంటే కంటిన్యూ చేయకుండా వెనక్కి ముందుకు ఒక రివర్స్ తిప్పామనుకో ఆ ముక్కలు కూడా ఎక్కువ మెదక్కుని ఉంటాయి అనమాట. పచ్చడి రెడీ చేసి పెట్టేసాం కదా, పోపు రెడీ చేసుకుందాము. పోపుకు కొంచెం పప్పులు ఎక్కువ వేస్తాను నేను. మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొన్ని వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ వేసాం కదా, అది కొంచెం రివర్స్ తిప్పాం కూడా ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసాను. ఇప్పుడు పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో ఇంగ వేసేసుకొని ఇప్పుడు పచ్చడి, దాంట్లో మామిడికాయ పచ్చడి వేసేసుకొని కొద్దిసేపు వేయించుకుందామండి. ఎందుకంటే లేత కాయలు కాబట్టి కొద్దిగా జిగురుగా ఉంటుంది కానీ కొంచెం లైట్గా వెయిట్ చేసుకున్నాం కూడా మనకు ఆ జిగురు అనేది తగ్గిపోతుంది. టేస్ట్ కమ్మటి మామిడికాయ పచ్చడి, సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందబ్బా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.